గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బుల రామాంజనేయులు సభ అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమం దళితుల కాలనీలో స్థానికుల కోరిక మేరకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు నిమిత్తం తన సొంత నిధులను ఇస్తారని హామీ ఇచ్చారు. రోడ్లు కూడా అన్ని శాంక్షన్ చేపిస్తాం. అడిషనల్ రోడ్స్ నా కింద ఉన్నవి. రెండోది 5.6 కోట్ల రూపాయల పాత వర్క్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ శాంక్షన్ అయ్యి టెండర్ అయి ఉన్నాయి. అవి మొదలు పెడతారు. ఇవి కాకుండా జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్క మండలానికి 60 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ 60 లక్షల రూపాయల వర్కులు రామాంజనేయులు గారి దగ్గర నుండి మీ అందరికీ చేసి పెడతారు. ఇవన్నీ కాకుండా మేము చేస్తున్నది ప్రతి గ్రామంలో నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలందరినీ తీసుకొని మీరిచ్చే రిక్వెస్ట్లన్నీ తీసుకొని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని ఒక్కొక్క గ్రామానికి కొన్ని అడిషనల్ పనులు, ఈ బరియల్ గ్రౌండ్స్ కానీ స్కూల్స్లో టాయిలెట్స్ కానీ ఏ విధంగా చేయాలో అదన్నిటికీ కూడా ఒక ప్లానింగ్ మెకానిజంతో ముందుకు వెళ్తున్నాం. అవి కూడా చేసి పెడతామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి, ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఉద్యోగాలు కంపెనీలు పెట్టే వాళ్ళతోటి చాలా మందితోటి నేను ఈ 3 నెలల్లో దాదాపుగా 30-40 మందితో మాట్లాడినప్పుడు అందులో ఒక 4-5 పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్ళు ల్యాండ్ అడుగుతూ ఉన్నారు. మీరు ఎక్కడ పెట్టాలో చెప్పండి, అక్కడ మాకు ల్యాండ్ ఇవ్వండి అని. ప్రతిపాడు నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్ ఈరోజు లేనటువంటి పరిస్థితి. ల్యాండ్ ఉంటే ఇమీడియట్గా ఏదైనా చేయొచ్చు. ఒక 200 ఎకరాలు వర్క్స్పోర్ట్ భూమి ఉందని చెప్పి రామాంజనేయులు గారు చెప్పారు. ఆ 200 కాకుండా ఇంకొక 100-200 ఎకరాలు రైతుల నుంచి సేకరించి ఒక 300-400 ఎకరాల భూమి కనుక ఉంటే ఇండస్ట్రీస్ తీసుకురావడానికి చాలా ఈజీ అవుతుంది. పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ విషయంలో రామాంజనేయులు గారు ఏపీఐఐసికి ఈ భూమిని ఎలా అప్పచెప్పాలి అనే దాంట్లో ఉన్నాం. అవి కూడా తొందరలోనే చేసి ఎన్నో కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చే మార్గం కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మనకి దురదృష్టం